హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంసెట్లో ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో ఏవి ఉంటాయో తెలుసుకుందాం. ఏపీ ఎంసెట్ అని సెర్చ్ చేసే వెంటనే మనకు ఈ వెబ్సైట్ వస్తే వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే యాక్చువల్గా ఏంటంటే నేను కౌన్సిలింగ్ అయిన తర్వాత అంటే రిపోర్టింగ్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఏవి ఉంటాయో మీకు చూపించడం కోసం. అండ్ ఈ ఫామ్స్ అన్నీ వాళ్ళు ఇప్పుడు అప్ టు డేట్ వాళ్ళు తీస్తూ ఉంటారు. ఫైనల్ ఫేజ్ అయిపోయింది 2024ది. ఏపీ సెట్ 2024 ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ నోటిఫికేషన్స్. అంటే ఈ ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఓపెన్ చేస్తే ఏదో ఫార్మాట్ అడుగుతుంది. ఫార్మాట్ ఏదో డ్రైవ్లో ఓపెన్ చేస్తే అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇవి పాజ్ చేసుకొని చదువుకోవచ్చు, లేకపోతే మీరే డైరెక్ట్ వెబ్సైట్లో విజిట్ చేసి చదువుకోవచ్చు. ఇదంతా 5 పేజెస్లో ఉంటాయి. నెక్స్ట్ ఏమిటంటే లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సిఎస్ ఫర్ ఫైనల్ ఫేజ్. అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఒక లిస్ట్ అడిగాడు. అండ్ లిస్ట్ ఉంటుంది. అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ దేనికోసం అంటే యాక్చువల్గా టీఎస్లో అయితే ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఉండవు, ఆఫ్లైన్ ఉంటుంది. వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయిస్తారు. మనకేంటంటే వెబ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దానివల్ల మనం ఇంటర్నెట్లో పెట్టవచ్చు. కానీ ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం ఉండి వెబ్ ఆప్షన్స్ అవ్వకపోతే ఇలా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్ప్ లైన్ సెంటర్కి రిపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్ ప్రకారం ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు దగ్గర ఉన్న పెట్టుకుంటే హెల్ప్ లైన్ సెంటర్ మంచిది. మీరు కావాలని ఏ హెల్ప్ లైన్ సెంటర్ కానీ వెళ్ళొచ్చు. ఆ హెల్ప్ లైన్ సెంటర్ కూడా లిస్ట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వస్తే సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ ఫర్ జేఎన్టీకేఎస్ఎస్. జేఎన్టీకేఎస్ఎస్కి కాలేజ్కి సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ ఉంటుంది. పబ్లిక్ నోటీస్ ఇది ఏంటంటే 100 పెడతాం. అంటే ఏ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ప్రైవేటా కాదా అని ఉంటుంది. ఫస్ట్ ఏఎంబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అలా మొత్తం లిస్ట్ అంతా ఉంటుంది. మీకు లిస్ట్ అంతా కావాలనుకుంటే మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఒకసారి ఇలా అంటే మనకు కావాల్సిన బీటెక్ కాలేజెస్ అన్నీ దాదాపు 251 బీటెక్ కాలేజెస్, ఆంధ్ర మొత్తం 251 బీటెక్ కాలేజెస్ ఉన్నాయి అందులోనే. నెక్స్ట్ వస్తే లిస్ట్ ఆఫ్ కోర్సెస్. అసలు బీటెక్లో ఏ కోర్సెస్ ఉంటాయి మనకి చాలా విషయాలు చాలామందికి తెలియదు. ఏ కోర్సులు ఉంటాయో, ఏ కాలేజీలో ఏ కోర్సులు ఉంటాయో ఈ లిస్ట్ ఆఫ్ కోర్సులు ఉంటాయి. అంటే మనం ఇబ్బంది పడకూడదు అనేసి ఏపీ కాదు మొత్తం అన్ని స్టేట్స్ గవర్నమెంట్ ఇలాగా మనకు ఒక క్లారిఫికేషన్ కోసం ఒక లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టారు. మన మంచి కోసం ఇది. వీటిలో దాదాపు 1616 కాలేజ్ కోర్సెస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కాలేజ్కి దగ్గర మినిమం 5 to 10 ఉంటాయి. అలాగే 5 to 10 మినిమం ఉంటాయి. చాలా ఎక్స్ట్రా ఉంటే
కాలేజెస్కి ఉంటాయి. అంటే ఇప్పుడు యూనివర్సిటీస్కి అయితే అన్ని కోర్సెస్ ఉంటాయి అలాగా. నెక్స్ట్ వస్తే అలాట్మెంట్స్ ఆఫ్ సైట్. అంటే అలాట్మెంట్ ఇప్పుడు ఇచ్చాడంటే 30 డేట్ని ఇచ్చాడు. 2024కి అయితే 30 డేట్ 7th మంత్ అంటే జూలైలోన. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అలాట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి ఒక 4 days మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. అండ్ 31st నెక్స్ట్ ఆగస్ట్ 8 వరకు, ఆగస్ట్ 3rd వరకు ఉంటుంది. ఈ కౌన్సిల్ మొత్తం అయిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక ఫామ్స్లో ఏమి లేవు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.